भाई మాట్లాడు నేను ఆయన ఇంకొక రాబోయా తాళం వేసుకొని పోయింది తాళం వేసుకొని పోతే పట్టణంలో జగిత్యాల పట్టణంలో స్థానికంగా ఉన్న అంగడి బజార్ 36వ వార్డుకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే మరి ఇక్కడికి వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి మాజీ చైర్మన్ గిరినాల్ కృష్ణం గారు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ప్రేమలు వాళ్ళ అభిమానాలు మాతో పంచుకుంటూ వాళ్ళ సుఖాలు వాళ్ళ కష్టాలు కూడా మాతో షేర్ చేసుకుంటూ మమ్మల్ని ప్రతి క్షణం వెనుకుండి నడిపిస్తున్న నా 36వ వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఈ రోజే కాదు గతం నుంచి కూడా సంజయ్ అన్న ఎందుకంటే నడిబొడ్డున ఉన్నది అని కాదు ప్రతి ఒక్కటి జగిత్యాలకు సంబంధించింది ఎప్పుడు కూడా ఇది డెవలప్ కావాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు కాబట్టి మరి నడిబొడ్డున ఉన్న అంగడి బజార్ని కూడా ఆ రోజు ఈ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఇవన్నీ చేసుకోవడం జరిగింది నేను కౌన్సిలర్ ఉన్నప్పుడే మరి సంజయ్ అన్న చొరవతోని. అట్లాగే మొన్న కూడా రీసెంట్ గా మనం రోడ్డు పెట్టి చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా 36 లక్షలతోటి మనం రోడ్లు మోర్లు దాని మీద స్లాబులు ఎందుకంటే పట్టణం నడిబొడ్డున ఉంది కాబట్టి ఖచ్చితంగా స్లాబులు మోర్ల మీద స్లాబులు లేకపోతే కుదరదు. చిన్న చిన్న ఇరుకిరుకు సందులు ఉంటాయి కాబట్టి మరి రేపు పొద్దున ఒక ఆటో వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా కూడా అంబులెన్స్ వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి దానికోసమని రోడ్లు వేసి దాని మీద మోర్లు కట్టిన తర్వాత దాని మీద స్లాబులు వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఈ రోజునే మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించండి. ఈ రోజునే ముందుకు కట్టుకున్నా నా ఇంత జాగా పోతలేదని అనుకోవద్దు. ఇప్పుడు భవిష్యత్తు కాదు రేపున్న రానున్న మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి కొద్దిగా వెనక్కి జరిగి కట్టుకుంటే మీ పిల్లలకు రేపు మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు నన్ను ఎంతగానో ఆదరించారు. మనకు జగిత్యాల ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా అంగడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనకు బ్లాక్ స్పాట్ అని ఉంటుంది అంటే యాక్సిడెంటల్ జోన్. దానికి కూడా సంజయ్ అన్న చొరవ తీసుకున్నారు. ఢిల్లీ దాకా వెళ్ళిర్రు, ఎంపీ గారితో మాట్లాడిరు, దానికి కూడా నిధులు శాంక్షన్ చేయించారు. మరి అట్లాగే రానున్న రోజుల్లో మనకు పెద్ద రోడ్ అవుతుంది మంచిగా అవుతుంది అని చెప్పేసి మనకు గతం నుంచి మనం ఏదైతే బాధపడుతున్నాం అయ్యో ఈ రోడ్ పెద్దగా లేదని అది కూడా మంచిగా అవుతుంది.
ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇన్ని సంవత్సరాల నుంచి మీరందరూ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నేను. అట్లాగే ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన కార్యక్రమాలు ముందున్నాయి, ఇట్లాగే చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన నా వార్డు ప్రజలకు, సంజయ్ అన్నకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో నిరంతరం అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారు పాటుపడుతున్న సంగతి మీరు ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉన్నారు. వారు వేరే పార్టీ మీద గెలిచినా కానీ జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ ఈరోజు జగిత్యాల పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని కూడా రాలేదని గొప్పగా చెప్పచ్చు. మరి ఆ నిధుల కొరకే వారు మద్దతు ప్రకటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ముందుకు వచ్చినందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా ముందుకు పట్టణాన్ని మరియు నియోజకవర్గం గ్రామాలను కూడా ఇంకా ముందుకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మరి ఆ భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ కి అండ్ అలాగే గౌరవ మాజీ ప్రజాప్రతినిధులందరికీ, మా మేడం గౌరవ మాజీ చైర్మన్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నమస్కారం. వచ్చిన మీడియా పర్సనల్ కి కూడా. TUFIDCలో భాగంగా మనం చాలా వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు 36 వార్డులో ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం. అయితే మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఒక్క వార్డనే కాదు, చాలా వార్డ్స్ లో కూడా మేజర్ గా ఏ రోడ్స్ అయితే సమస్య తీసుకుంటాం, సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం కూడా అప్లికెంట్స్ దాని మీదనే పెట్టి మేము ఖచ్చితంగా ఈ రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా మెయింటైన్ చేస్తామని చెప్తూ మేము ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలిగించే మనం పెడుతూ మరి మనం పర్మిషన్ తీసుకుంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ ఎగ్జిస్టింగ్ రోడ్ ఒకటి ఉంటుంది, వీళ్ళు సెట్ బ్యాక్ జరిగేది ఒకటి ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికైతే అట్లీస్ట్ వీ విల్ ఫోకస్ ఆన్ ఆన్ గోయింగ్ అండర్ కన్స్ట్రక్షన్. సార్ అండర్ కన్స్ట్రక్షన్స్ మీద అయితే మేము ఖచ్చితంగా కొంచెం స్ట్రిక్ట్ గా దృష్టి పెడతాం. ఎందుకంటే ఈ రోజు మనము నెగ్లెక్ట్ చేసి రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కూడా సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తాం అండ్ ఇట్టి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఇందులో ఈ కార్యక్రమం కోసం ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మార్కెట్ ఇంకా ఇదంతా కూడా పాత ఏరియా, ఊరు పుట్టినప్పటి నుంచి మరి ఉన్న ఏరియా. చాలా మంది అనుకున్నారు సంజయ్ కుమార్ సార్ వచ్చాడు, ఏదో రైతు బజార్ అంటాడట, బీటు బజార్ అంటాడట, ఇక్కడ ఉన్న మార్కెట్ ఓడగొడతాడని చెప్పాను. అప్పుడు మా అంజాన్ అందరినీ ధైర్యం చెప్పాడు, గడ్డట ఓడగొడతాడు, మేమైనా వాళ్ళైనా గడరా కానీ పుట్టినాం. వాళ్ళ అమ్మ కౌన్సిలర్ ఉండే, మా నాన్న వకీలు. మాది రాజకీయ కుటుంబం కాబట్టి ఆ కాలంలో గుచ్చక్కని తీసుకొచ్చి మా నాన్న చెప్తే ఓ చైర్మన్ అయ్యండి. అప్పుడు ఆ కాలంలో ఎవరిని చెప్పదలుచుకోలేదు. మా అంజన్ దగ్గర నాకు కాకపోతే ముందు అప్పుడే 83 అనుకుంటా, 82. అంటే అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంతో గంత అనుబంధం. ఆ మార్కెట్ గేట్ కాడికి నీడు ఎంత ఉంటుందో అటు అవతల మా ఇల్లు గంతే దూరం, గంజ రోడ్ దగ్గర. మరి అట్లా మాట్లాడింది. అటువంటిది మార్కెట్ మంచిగా షెడ్లు వేసాం, మటన్ మార్కెట్ కూడా మంచిగా చేసాం. మా రమేష్ ఒక్కడే మటన్ పోతుండే కానీ అందరు రోడ్ల మీద పోతున్నారు. వాస్తవానికి అందరు మంచిగా నీట్గా ఇక్కడ చేయాలి. రోడ్ల మీద దుమ్ము, మోరి, ఈగలు ఉంటాయి, అపరిశుభ్రత. వాస్తవానికి చట్ట విరుద్ధం. కానీ ఇప్పుడు అందరి మీద కేసులు పెడితే అందరు నా మీద వస్తారు. ఇప్పుడు మా కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ తరాజులు గుంజుకొస్తే మరి ఇదేందంట గొల్లి. కానీ వాస్తవానికి అయితే షాపులు పెట్టుకోవాలి, లేకపోతే మార్కెట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే చేసుకుంటే బాగుంటుంది. మా రమేష్ ఒక్కడే కనబడ్డాడు. ఎందుకంటే రమేష్ ఎందుకు గుర్తుపోతే ఈ ప్రాంతంలో గుడి కూడా మంచిగా అయిపోయింది. ఎన్నో రోడ్లు, దాదాపు ఒక 2 కోట్ల రూపాయల రోడ్లు వేయడం జరిగింది. ఈ సందర్భంలో విజ్ఞప్తి చేసే ఏంటంటే ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోతున్నది. దానివలన మనకు విపరీతమైన చెత్త. ఆ ప్లాస్టిక్ ఏమో కరగది, కాలది, మురుగది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ వినియోగం తక్కువ చేయాలి. వినియోగించుకున్నప్పుడు కూడా దాన్ని వేరే ఇవ్వాలి ట్రాక్టర్ల, లేకపోతే సపాయండలకు కష్టం అవుతుంది, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. రెండవది, కొంత టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, ఇక్కడి ప్రజలు కూడా సహకరించాలి. కొత్త కట్టే వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ కట్టుకుంటే మంచిది.
ఎందుకంటే వెనకటి కాలం వేరు, రిక్షాతో ఎక్కువ, ఇలా ఆటోనే రాకపో. అటు నుంచి ఇప్పుడు సామాన్ రావాలన్నా, సామాన్ తీసుకుపోవాలన్నా, చెత్త తీసుకుపోవాలన్నా, ఆఖరకు ట్రాక్టర్ అయితే రావాలి, ట్రాక్టర్ తిరగాలి. ఓ ట్రాక్టర్ వస్తే ఎదురుగా వచ్చి ఇంకో ఆటోనన్నా పోవాలి. మరి ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో గమనించాలి. ఇక పట్టణం అభివృద్ధి విషయానికి వస్తే ఇంతకుముందు కమిషనర్ గారు కావచ్చు, సోదరి అడవాల జ్యోతి గారు కావచ్చు, భూషణ్ చెప్పింది. మరి ప్రభుత్వం మారింది, మన జగిత్యాల మంచిగా కావాలి, నిధులు ఎక్కువ తీసుకురావాలని చెప్పే ఆలోచనతోటి దాదాపు 80 కోట్ల రూపాయలు రెడీగా ఉంచి ఇంకో 70 కోట్లకు ప్రతిపాదన పంపని చెప్పింది. ఈ మధ్యలో పంపించింది. మరి ఆ 70 కోట్లు రావాలంటే ముందుగా ఈ 80 కోట్ల పనులు అయిపోవాలి. ఇవన్నీ అయిపోతే మనకు స్టాంప్ డ్యూటీ పైసలు ఉన్నా కానీ లేదా 70 కోట్లు కానీ నేను అక్కడ పోయి మళ్ళీ అనుమతులు తీసుకురాగలుగుతాను. దాదాపు ఒక 10 కోట్ల రూపాయల పనులు టెండర్లు అయిపోయి కావచ్చు, వివిధ స్టేజీలలో అయిపోయినాయి. 1.5 కోటి నుంచి 1,70,00,000 పనులు టెండర్లు అయిపోయి అక్కడ చేసే పరిస్థితి లేకుంటున్నాయి. లేకపోతే ఒకరు గద్దెలు దిగదంటానో, లేకపోతే రోడ్డు చిన్న ఉంటానో, లేకపోతే అక్కడ రోడ్డు సమస్యనో, ఇంకా ఏదైనా కావచ్చు. పని ఒత్తిడి వల్ల అక్కడనే 2 ప్యాకేజీలలో, ఎందుకంటే 2 రకరకాల ఫండ్స్ వస్తాయి మనకు. 15th ఫైనాన్స్ అంటారు, అన్టైడ్ అంటారు, జనరల్ ఫండ్ అంటారు, టీయూఎఫ్ఐడిసి అంటారు, స్టాంప్ల ద్వారా వస్తాయి, లేదా కొన్నిసార్లు వివిధ ఏసీడీపీ అట్లాంటివి కూడా ఉంటాయి, ఎంపీ ల్యాక్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని వచ్చినప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఓవర్లాప్ అయినవి ఉన్నాయి. అవన్నీ కూడా నిన్ననే రివ్యూ చేసిన అతి త్వరలో ఒక నెల 15 రోజులలో ఈ మొత్తం 10 కోట్ల రూపాయల పనులు అయిపోతే మిగతా కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మళ్ళీ మీడియా ద్వారా జగిత్యాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం వల్ల ఇవాళ ఈ నిధులన్నీ వచ్చాయి. చాలా చోట్ల ఇట్లా పనులు జరుగుతలేవు. ఇవాళ జగిత్యాలలో ఈ రకంగా పనులు చేసే అవకాశాన్ని జగిత్యాల ప్రజలు, మా అక్క చెల్లెళ్ళు, పెద్దలు, యువత నాకు కల్పించింది. అటువంటి సందర్భంలో మరి మీకు పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా ఇక్కడున్న మా అమ్మలు, అక్కలు, చెల్లెలు ఉన్నారు, యువత ఉన్నది. చాలా మంది మధ్యతరగతి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఏం చేసింది అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా కొత్త ప్రభుత్వంలో ఈ నిధులే కాదు, ఇంటింటికి కరెంటు ఫ్రీ అయ్యి, ఇంటింటికి ఇవాళ మనకు సన్నబియ్యం మొత్తం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చి, ఈ మార్కెట్ చుట్టుపక్కల 200 మందికి డబల్ బెడ్రూమ్ అప్పుడు కడితే వాటికి నీళ్లు లేకుంటే, కరెంటు లేకుంటే, సెప్టిక్ ట్యాంక్ లేకుంటే అవన్నీ కూడా కట్టినాం. ఇప్పుడు ఆ 200 కుటుంబాలు, 300 కుటుంబాలు పోయి అక్కడ ఉండేటట్టు 34 కోట్ల రూపాయలు మన అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇచ్చారు. ఇప్పుడు అది నూకపల్లి కాదు, అది జగిత్యాల కలిపినాం. జగిత్యాలలోనే ఉంటారు అక్కడ, జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ. మీరు గెలిపించిన సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారిని డిసెంబర్లోనే కలిసి కాగితం ఇచ్చిన, డిసెంబర్ 19 నాడు, ఎప్పుడు 7 నెలల క్రితం. వెంటనే వారు ఇక్కడ కలెక్టర్కు, మున్సిపాలిటీకి లెటర్ రాశారు. మా కమిషనర్ అమ్మ గారు దగ్గర పెట్టుకోవాలి. దానికి అనుగుణంగా ఆ పనులన్నీ జరుగుతూ ఇవాళ అర్బన్ హౌసింగ్ కాలనీలో కలిపాం. కొత్తగా నీళ్ల కోసం 36 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంజూరు చేసి కొత్త ట్యాంకులు కూడా కడతా ఉన్నాం. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని నిరంతరం అభివృద్ధిలో ముందు ఉంచుతూ, ముఖ్యంగా మున్సిపాలిటీ విషయాలు కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మా మీడియా ద్వారా దయచేసి తప్పకుండా తెలియజేయాలి. మా అక్క చెల్లెళ్ళు మీరు ఇన్నోళ్ళే కాదు, మీరు చుట్టుపక్కల ఉన్న అందరికి చెప్పాలి. చెత్త అనేది పెద్ద సమస్య అవుతుంది. ఇవన్నీ తీసుకపోయి మనం ఎక్కడెత్తున్నామో మీరు ఆలోచన చేయండి ఒకసారి. నేను చెప్పా, గుట్టలు వేరుగా పోయింది. రేపటి నాడు మన ఆటో ట్రాక్టర్కి రానియకపోతే పోలీసులు కొట్లాటలు కేసులు అయితే అవన్నీ తర్వాత, కానీ మన చెత్తనైతే ఇటు వెళ్ళిపోదు. ఏమైనా ఆటో పంపుతలేవు జ్యోతక్క, ఏమైనా ఆటో పంపుతలేవు రాజు, ఏమైనా ఆటో పంపుతలేవు అని పక్క కౌన్సిలర్ని అడిగితే ఆటో పోదు. ఇక్కడనే చెత్త ప్లాస్టిక్ వేరు, తడి చెత్త వేరు కావాలి. ఇప్పుడు కూడా మళ్ళీ డంపింగ్ యార్డ్ కోసం, అంటే చెత్త వేసే దానికోసం మళ్ళీ మొన్న 2 కోట్లు మంజూరు చేసి అదంతా చెత్త కొట్టుకొస్తుందని చెప్పి చాలా మంది వెలిగేస్తే కాంపౌండ్ పెడుతున్నాం. పైసలు తెచ్చు అందరం మీరు గెలిపించారు, నా బాధ్యత. ఇక్కడ ఇంటింటికి వెళ్ళి చెత్తనే నేను పట్టుకోపోను కదా. కట్టుకున్న వాళ్ళు అలా వెనకసారి కట్టుర్రి, ముందటి గట్ట జరిగినావు, లేకపోతే ముందటి కట్టుకున్నందుకు నాకు ఇన్ని కొత్తలు ఇవ్వని అడిగేటం అయితే కాదు, గంత లేని అయితే కాదు. దేవుడి దేవల్ల
అన్నిటిలో గితకట పెద్ద బంగ్లా గానే గడడం కాడ గంగవదికి పోతే అచ్చంలో ఇది అదే బంగ్లా అతను లెక్కలు ఇక అటువంటివి ఉన్నాయి. నాకు అవసరం లేదు. మీకోసమే చెప్పేది చెప్పిన చాలా అర్థమయ్యే విధంగా చెప్పిన. చెత్త విషయం కావచ్చు ఇంకా జరిగేదా మనం బీడీలు చేస్తారు ఆయన తీసుకెళ్ళి తంబాకు మూరలు వేస్తే అదే ఉంటుంది. అది వేరే ఇవ్వాలి. ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెప్పరు. మీరు ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకోబట్టి బీడీ కంపెనీకి వెళ్ళి అదే ప్లాస్టిక్ కవర్కి వెళ్ళి కత్తిరించి ఇవ్వబట్టి ఆ ప్లాస్టిక్ కరగదాయ కాలదాయ మురగదాయ ఆ కవర్ ఏదో ఇంకా ప్లాస్టిక్ లేని బతికేటట్లేము కదా కానీ ఆ కవర్ ఏదో వేరే ఇగిన సభ కడితే అలాది వేరే ఇస్తారు. దాన్ని కరగబెట్టి తీసుకెళ్ళో ఏదో చెప్తుంది కదా. దాని రకరకాలు ఉంటాయి. ఈ మధ్యలో మన డిఆర్సిసి సెంటర్ కూడా పనిచేస్తలేదు. కమిషనర్ గారికి చెప్పిన మహిళా సంఘాలకు ఇదని చెప్పి ఒకరు ముందుకు వచ్చారు. ప్రయత్నం అయితే చేయండి. మంచిగా చేయకపోతే తర్వాత ఆలోచిద్దాం. చేయాల్సిందే కోరుతూ మరి ఈనాడు వచ్చిన సందర్భంలో ఇంతమంది ప్రాంత పెద్దలను మా అక్క చెల్లెలను మహిళలను మా సోదరి అదేవిధంగా ఈ ప్రాంత యువకులు తమ్ముడు సుధాకర్ అందరూ ఇక్కడికి వచ్చారు. అందరికి కూడా పేరు పేరుగా మా పాత్రికేయులతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.